నేను పోవుచున్నాను. కాబట్టి ధైర్యము తెచ్చుకొని నువ్వు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనును తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటూ దేవునికి స్తోత్రము కలిగిన గాక. దావీదు తన మరణం కోసం తన కుమారుడికి చెప్తున్నాడు, అన్నిటిలో వివేకము కలిగి ఉండు. మార్గం అంటే మరణమే. ఆ మరణం చెప్పే ధైర్యం ఉందా ఎవరికైనా? క్రైస్తవులుగా మనకుందా? చూడండి, నిర్భరము కలిగి ధైర్యంగా ఉండంటున్నాడు. మొదటి దశలోని పత్రిక 14వ అధ్యాయం 4వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. క్షమించండి సార్, మరి చెప్పవలసినటువంటి దేవుని దగ్గర అడిగిన విధానాన్ని బట్టి మాట్లాడుతున్నాను సార్, క్షమించండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్నవాని గూర్చి తెలియకుండా మీకు తెలియకుండా ఇష్టం లేదు. ఇతరుల వలె ఈ మాట నొక్కి చెప్తున్నాను. ఇతరుల వలె అంటే ఎవరు? క్రీస్తు తెలిసుండి క్రీస్తుని అంగీకరించిన వారే అన్యులు. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు తెలియదండి. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు తెలుసు, కానీ క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇతరుల వల్లే నిర్భరము కలిగి ఉంటున్నాడు. వారికి నీ జీవితం ఉండకూడదు. నీ జీవితం మరణం ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధపడి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కకి చెప్పాలా చెప్పకూడదో తెలియదు, కానీ చెప్పాలి. తన భర్త 12 రోజులు ఉన్నాడు. 12 రోజులు లేకపోతే తన దీన స్థితిలో ఉండేది. ఎందుకంటే 1వ రోజు తెలిసినా కూడా తను చాలా బాధాకరమైన విషయంలోకి వెళ్దును. ఎందుకంటే తనకు ఏ విషయం చెప్పకూడదు. స్పష్టంగా మా అక్కకు వచ్చినటువంటి సమస్యను బట్టి మా బావగారి దగ్గరికి వెళ్ళాలా లేకపోతే మా అక్క దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేశాను. మీ బావగారి దగ్గరికి వెళ్ళమని దేవుడు ప్రార్థన చేశాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. వెళ్ళినట్టు ఏం చేశాను తెలుసా? ఓలివ్ ఆయిల్ పెట్టుకుని తన దగ్గరికి వెళ్ళి బాడీ మీద ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత డాక్టర్ అన్నాడు, ఇతను బ్రతకడు, నువ్వు ఆపరేషన్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, నీ ఇష్టం, ఏం చేయమంటావు అంటే దేవుని మహాకృపను పెట్టి ఆపరేషన్ చేయండి అన్నాను. వెళ్ళి మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పటికీ, అతను మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినప్పటికీ మళ్ళీ ఒలివ్ ఆయిల్ ఏం చేశానంటే అతను నోట్లో పోసాను. నోట్లో పోస్తున్నప్పటికీ ఒక కుర్రాడు 14 సంవత్సరాలు, ఆ కుర్రాడు 10 సంవత్సరాల నుంచి రక్తహీనతతో ప్రతి నెల రక్తం ఎక్కించాలి. ఆ వ్యక్తి కోసం ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 2 ఆప్షన్లు వచ్చాయి. ఆ కుర్రాడు కోసం ప్రార్థన చేయమంటున్నారు, మా బావగారి కోసం ప్రార్థన చేయాలి. ఏది ప్రభు అంటే ఇతని దగ్గర ప్రార్థన చేసి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే ఇతనికి ఆయుష్ ఇచ్చి ఒక దైవ సేవకుడిగా నిలబెట్టబోతున్నాడట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నమ్మిట నీ వల్ల అయితే నమ్మని వానికి